ఏపీలో మరో వందే భారత్ రైలును పొడిగించారు. చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించారు. నరసాపురం రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వందే భారత్ రైలును ప్రారంభించారు. Mama, pagkaran naman. అలాగే నర్సాపూర్ నుంచి విశాఖపట్నం ఒక డే ట్రైన్ కావాలి అంటే అధికారులతో మాట్లాడుతూ ఉన్నాం. ఈ రోజున పెద్ద ఎత్తున అత్తిల్లో ఎక్స్ప్రెస్ హాల్ట్ లేకపోతే ఏదైతే సర్కార్ ఎక్స్ప్రెస్ తిరుపతి హౌరా ఎక్స్ప్రెస్ పూరి ఎక్స్ప్రెస్ అక్కడ హాల్ట్లు పెట్టించాం. అనేక ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ తాడేపల్లిగూడెంలో 4 అండర్ రైల్వే ఆర్యూబీలు నియమిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఆర్యూబీలు 48 ప్రాంతాలను గుర్తించాం. మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడ రైల్వే క్రాస్ లెంగిన దగ్గర రైల్వే గేట్ మూసివేటేటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల కూడా ఆర్యూబీలు రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో వస్తాయనేటువంటి విషయాన్ని చెప్తూ చాలా విషయాలు మాట్లాడాలని ఉంది. అవకాశం లేదు కాబట్టి మరొకసారి కలుసేటువంటి సందర్భంలో అంతా చెప్తామనే విషయాన్ని మీ ముందుంచుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఏపీలో మరో వందే భారత్ రైలును పొడిగించారు. చెన్నై నుంచి విజయవాడ వరకు నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగించారు. నరసాపురం రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వందే భారత్ రైలును ప్రారంభించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, విజయవాడ వరకు వస్తున్నటువంటి చెన్నై విజయవాడ వందే భారత్ రైలును నరసాపురం వరకు పొడిగిస్తూ కూడా అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ రోజు ఆ దిశగా కూడా అడుగులు ముందుకు పడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, ఇతర ఎమ్మెల్యేలతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా జెండా ఊపి ఈ రైలును ఇప్పుడే ప్రారంభించారు. నరసాపురం స్టేషన్ నుంచి కూడా ఈ రైలు బయలుదేరిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులు, ప్రయాణికులు అందరూ కూడా చేరుకొని వందే భారత్ రైలుకు ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందుగా నరసాపురం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఈ ర్యాలీ ద్వారా కూడా వందే భారత్ రైలుకు స్వాగతం పలికారు. అనంతరం ప్రస్తుతం ఈ రైలు నరసాపురం నుంచి బయలుదేరి భీమవరం, గుడివాడ మీదుగా కూడా విజయవాడ వరకు కూడా చేరుకుంటుంది. విజయవాడ నుంచి మళ్ళీ చెన్నై వరకు కూడా ఈ రైలు మార్గం ఉంటుంది. నిత్యం ఈ ప్రయాణం కోనసీమ జిల్లాలకు, గోదావరి జిల్లాలకు అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం ప్రయాణికులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.